ఉపవాస విరమణ ఇఫ్తార్ చేయించడం యొక్క ప్రాముఖ్యత. కేవలం అల్లా సంతృప్తి కొరకు ఎవరైతే ఇతరులకు ఇఫ్తార్ చేయిస్తారో వారికి రెండింతల ప్రతిఫలం లభిస్తుంది. అంటే నువ్వు ఉపవాసం ఉండి ఎవరైనా ఉపవాసం ఉన్న వ్యక్తికి ఇఫ్తార్ చేస్తే నువ్వు 2 ఉపవాసాల ప్రతిఫలాన్ని పొందుతావు. ఎవరు ఉపవాసం ఉన్న వారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసం ఉన్న పుణ్యం లభించును. ఉపవాసం ఉన్న వారి పుణ్యంలో ఏ కొరత కూడా జరగదు. తిర్మిజీ హదీస్ నంబర్ 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని స్వతహా ఇమాం తిర్మిజీ గారు చెప్పారు. మీలో ఎవరి దగ్గరైనా అతని సేవకుడు భోజనం తీసుకొస్తే అతను సేవకుడిని తనతో పాటు భోజనాన్ని కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక 2 ముద్దలైనా అతనికి తప్పకుండా పెట్టాలి అని చెప్పారు. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు కాబట్టి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2557, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1663. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ఈ హదీసుల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పటికి కూడా సౌదీ లాంటి దేశాల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి వంట మనుషులు మరియు ఇతర చిన్న చిన్న పనులు చేసే వారిని వారి యజమానులు తమతో పాటు కూర్చోబెట్టుకుని ఇఫ్తార్ చేస్తారు. ఎలాంటి భేదభావం చూపించరు. ఎందుకంటే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ఈ హదీసుని ఆచరిస్తున్నారు. రంజాన్లోని ఇఫ్తార్కు సంబంధించి కొన్ని మసీదులో మనం చూస్తుంటాం. ధనికులు పేదవాళ్ళు అని ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరూ ఒకే చోట కూర్చొని ఇఫ్తార్ చేస్తుంటారు. ఆ మసీదులు శుభ్రం చేసేవారు, ఆ మసీదు పనులు చేసేవారు, అదేవిధంగా ఆ ఇంటి పనులు చేసుకునేవారు, చిన్న చిన్న పనులు చేసుకునే వారితో పాటు ఆ పెద్ద పెద్ద షేకులు సౌదీ అరేబియాలో పక్కన కూర్చోబెట్టుకుని వారు ఇఫ్తార్ వారితో పాటు కలిసి చేస్తుంటారు. ఇదే ఇస్లాం బోధించే సమానత్వం. కాబట్టి ఒక ఉపవాసికి ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి పుణ్యకార్యాల్లో మనం పాల్పంచుకోవాలి. పేదవారు ఎవరైతే ఉంటారో వారికి ఇఫ్తార్ చేయించాలి. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి వారికి ఇఫ్తార్ కోసం మన ఇంటికి ఆహ్వానించి మనతో పాటు కూర్చోబెట్టుకొని వారితో మనం ఇఫ్తార్ చేయాలి. అలా చేయడం వల్ల ఒక్క రోజాను మనం పాటిస్తూ 2 రోజాల పుణ్య ఫలాన్ని మనం పొందవచ్చు.